గలి పోలీస్ స్టేషన్లో పోలీస్ దొంగ బాగోతం ఒకటి బయటకు వచ్చింది. కేసుల్లో సీజ్ అయిన బండ్ల స్పేర్ పార్ట్లను నిప్పేసి ఒక్క కుర్తి కానిస్టేబుల్ గారు ఆయన బండికి ఎట్లా ఫిట్టింగ్ చేసుకుండో బాధితుడు మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో ఇడిచిండు. కక్కుర్తి కాకి ఇజ్జతు మొత్తం పెంట కుప్ప మీద వేసిండంటే కొంతమంది కక్కుర్తి కాకీలు రోజు కింద డిపార్ట్మెంట్ పరువును గంగల గలుపుతున్నట్టే ఉన్నది కదా. నల్లమాడ పోలీస్ స్టేషన్ల సిఐ రూమ్ల కంప్యూటర్ దొంగతనం అయితే ఇగో నల్లమాడ పక్క పొంటే ఉన్న అగలి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబులే దొంగ ఉన్నట్టున్నాడు కదా. ఓ కేసులో సీజ్ అయిన బండి స్పేర్ పార్ట్లను వీక్కొచ్చి మెకానిక్ షాప్ దగ్గర ఆయన బండికి ఫిట్టింగ్ చేసుకుంటున్నాడు. ఇట్లా సీజ్ అయిన బండి ఓనరు నా బండి స్పేర్ పార్ట్లను వీక్కొని నీ బండికి ఎట్లా ఫిట్టింగ్ చేసుకుంటావు సారు అని అంటే తెల్లముఖం వేసుకొని పాలు దాగి వచ్చిన పిల్లి జారుకో చూసినట్టు చూడబట్టిండి. ఇట్లా ఎట్లనే పెట్టండి, కేసు ఉంది దానిపైన, కోర్టుకి వేసినాము. మీరు ఎట్లా తీసుకుని వస్తున్నారు బయటికి దీన్ని? ఏమైందో చెప్పుకరా అన్న జరా. స్పేర్ పార్ట్స్ అంతా ఇప్పుకొని అంటే పార్ట్స్లు బ్యాటరీలు అంతా టైర్ మంది ఇప్పుకొని చేస్తూ ఉన్నాడు. నేను అడ్డుపడిన తర్వాత లేదో నా మీద గరాడికి వచ్చినాడు. నేను గరాడి చేసి బండి సీట్ చేస్తున్నాను. తర్వాత స్టేషన్కి బండి తీసుకొచ్చి బండి పెట్టినారు. నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. ఇన్నరా గింత కక్కుర్తి ఎందుకండి ఎడ్ గారు? మీకు నెలకు జీతం వస్తున్నది కదా. సీజ్ అయిన బండ్ల బ్యాటరీలు స్పేర్ పార్ట్లు కొట్టేసి దొంగ బుద్ధి ఎందుకు చెప్పురు మీకు? కాకి బట్టలు వేసుకొని ఆ పని చేస్తుంటే ఏం శరం అనిపిస్తలేదా? దొంగలు కూడా సిగ్గుపడేటట్టున్నది కదా సార్ తమరు చేస్తున్న కక్కుర్తి వ్యవహారాలు అని మస్తుగా తిట్టుకుంటురట ఈ సంగతి ఎరకైనా అగలి జనం. మరి వీళ్ళకి పోలీస్ పెద్ద ఆఫీసర్లు ఏం సత్కారాలు చేస్తారో చూడాలిగా. బండి కేసులో ఉంది, మీరు తెచ్చుకొని వచ్చి మడగాడు అవి అంతా చెప్తారా? స్టేషన్కి వస్తాం రండి ఇప్పుడు.